మనకి అందరికీ ఎండోక్రైన్ గ్లాండ్ ఒకటి థైరాయిడ్ గ్లాండ్ అని నెక్‌లో ఉంటది. సో, ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్స్ వచ్చి అవి బేసల్ మెటబాలిక్ రేట్ ఆఫ్ ద బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో, ఈ థైరాయిడ్‌లో ఏంటంటే మనం సర్వసాధారణంగా ఐడిన్ డెఫిషియంట్ ఏరియాస్‌లో గాయిటర్ అని చూస్తూ ఉంటాం. అంటే థైరాయిడ్ ఒక గడ్డలాగా మారడం. సో, అలాగే ఈ క్యాన్సర్ కూడా అలాగే ప్రెజెంట్ అవుతది. థైరాయిడ్ పెద్దగా పెరిగిపోయి ఒక స్వెల్లింగ్ లాగా గొంతులో ఇలా అద్దంలో చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక స్వెల్లింగ్ లాగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఆ థైరాయిడ్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు థైరాయిడ్‌లో కొన్ని సార్లు ఏంటంటే నీటి బుడగల్లాగా సిస్ట్స్ అనేవి అంటాం. ఆ సిస్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు సాలిడ్ నాడ్యూల్సే ఉంటాయి. సో, సాలిడ్ నాడ్యూల్స్ ఉండేటప్పుడు మనం దాన్ని టెస్ట్ చేస్తే ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అనేది తెలుస్తా ఉంటది. అండ్ 2 రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. సో, వాటికి జనరల్‌గా ఏంటంటే వాటికి పెయిన్ రావడము, లేకపోతే వాయిస్ మారడము, లేకపోతే గొంతు మింగుతుంటే ఏమన్నా ఇబ్బంది రావడం అనేది కొంచెం లేట్ స్టేజెస్‌లో వస్తది. కానీ చాలా మందికి మాత్రం కనిపించే సింప్టమ్ ఏంటి అంటే థైరాయిడ్ గొంతులో ఆ థైరాయిడ్ రీజియన్ ఇక్కడ నెక్స్ రీజియన్‌లో ఒక స్వెల్లింగ్ అంటే ఒక చిన్న గడ్డలా కనబడడం, లేకపోతే బయటికి ఉబ్బినట్టు అనిపించడం అనేది సర్వసాధారణంగా చూస్తామండి.